ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే పదే తెలంగాణలో మాట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్దాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదటి బీజేపీ నాయకులు సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని పరీక్షలను విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారులను కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. దీనివల్లనే ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ఈ పరీక్షలకు సంబంధించి నీటే కాదు ఇతర పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నం చేస్తుందో వీటిని మానుకోవాలి. విద్యను వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా ఉంటే తప్పిదాలు తక్కువ జరగడానికి అవకాశం ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి సభలో చర్చ జరగాలి. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.